Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్ పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీతో పాటు అనుబంధ విజ్ఞాన కళాశాలలో డిప్లొమా ఇన్ హార్టికల్చరల్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన రైతులు ఉద్యానవనాన్ని అత్యంత లాభదాయక సంస్థగా మార్చడానికి అవసరమైన మానవశక్తి మరియు సాంకేతికలను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఉద్యానవనంలో డిప్లొమా అందించే 4 రాజ్యాంగ ఉద్యానవన పాలిటెక్నిక్లను కలిగి ఉంది. డిప్లొమా కోర్స్ మరియు కోర్సు వ్యవధి: హార్టికల్చరల్ డిప్లొమా 2 సంవత్సరములు 4 సెమిస్టర్లు, ప్రభుత్వ సీట్లు 220, అనుబంధ సీట్లు 132, మీడియం ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ఉంటుంది. డిప్లొమా ఇన్ హార్టికల్చరల్ ల్యాండ్స్కేపింగ్ మరియు నర్సరీ మేనేజ్మెంట్ కోర్సు వ్యవధి 2 సంవత్సరములు 4 సెమిస్టర్లు, ప్రభుత్వ సీట్లు 55, విద్యాబోధన ఇంగ్లీష్ మీడియంలో జరుగుతుంది. ఈ 2 కోర్సులకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 10% న్యూమరీ సీట్లు అందుబాటులో కలవు. వీటికి అర్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఎస్ఎస్సి పరీక్షలో లేదా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఐసిఎస్ఈ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఎన్ఐఓఎస్, ఓపెన్ స్కూల్ సొసైటీ ఓఎస్ఎస్ వంటి సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ద్వారా దానికి సమానమైనదిగా గుర్తించబడిన ఏదైనా ఇతర పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. అభ్యర్థులు మార్చి లేదా ఏప్రిల్ 2025లో జరిగిన ఎస్ఎస్సి లేదా తత్సమాన పరీక్షకు హాజరైన మరియు ఇంకా ఫలితాలు ప్రకటింపబడిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కంపార్ట్మెంట్లో ఎస్ఎస్సి ఉత్తీర్ణులైన మరియు ఇంటర్మీడియట్లో నిలిపివేయబడిన లేదా విఫలమైన అభ్యర్థులు కూడా డిప్లొమా ప్రవేశానికి అర్హులుగా ప్రకటించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన లేదా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థులు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ అందించే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అనర్హులుగా ప్రకటించారు. వయసు 31/8/2025 నాటికి 15 సంవత్సరాల నిండి ఉండాలి. 22 సంవత్సరాల వరకు వయసు ఉండవచ్చు. 31/8/2023 నుండి 31/8/2010 మధ్య జన్మించిన వారై అభ్యర్థులు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: మార్కుల శాతం ఎస్ఎస్సి లేదా దానికి సమానమైన పరీక్షల్లో పొందిన మొత్తం మార్కులను సీటు కేటాయింపు కోసం మెరిట్ క్రమంలో పరిగణనలోకి తీసుకుంటారు. టై అయితే మొదట సైన్స్లో మరియు తర్వాత గణితం మరియు సామాజికంలో పొందిన మార్కులు, సోషల్లో పొందిన మార్కులు, గ్రేడ్ పాయింట్ను టై బ్రేకింగ్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ టై కొనసాగితే అభ్యర్థుల వయసును పరిగణలోకి తీసుకుని వయసులో పెద్దవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గమనిక: ఐసిఎస్ఈ విద్యార్థులు సబ్జెక్టుల వారీగా మార్కులను నమోదు చేసేటప్పుడు సైన్స్ కోసం 3 సబ్జెక్టుల సగటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు సోషల్ స్టడీస్ 2 సబ్జెక్టులు హిస్టరీ, సివిక్స్ లేదా జియాలజీ నమోదు చేయాలి. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే అభ్యర్థులకు సీట్ల రిజర్వేషన్: వివిధ డిప్లొమా కోర్సుల్లో 75% సీట్లు మున్సిపల్, గ్రామీణేతర ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో కనీసం 4 సంవత్సరాలు చదివిన అభ్యర్థులకు మరియు 25% సీట్లు మున్సిపల్ ప్రాంతంలో చదివిన అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి. ఫామ్ 1: అభ్యర్థి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు నాన్ మున్సిపల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో కనీసం 4 సంవత్సరాలు చదివిన వారిని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తన కార్యాలయం ముద్ర ధృవీకరించిన ప్రొఫార్మాతో నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఫామ్ 1ని పూరించకపోతే లేదా సంబంధిత సంస్థ అధిపతి లేదా అధికారి కార్యాలయం ముద్రతో సంతకం చేయకపోతే అభ్యర్థుల క్లెయిమ్ తిరస్కరించబడుతుంది. నాన్ మున్సిపల్ గ్రామీణ ప్రాంతం కింద పరిగణించబడదు. రిజర్వేషన్లు: జనరల్ రిజర్వేషన్స్ ఓపెన్ కేటగిరీ ఓసీ అభ్యర్థులకు 50%, మొత్తం 50%, బ్యాక్వర్డ్ క్లాస్ కేటగిరీ అభ్యర్థులకు బీసీఏ 7%, బీసీబీ 10%,
బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, మొత్తం బీసీ అభ్యర్థులకు 29% రిజర్వేషన్ కేటాయించారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ అభ్యర్థులకు గ్రూప్ 1లో ఎస్సీ గ్రూప్ 1లో 1%, గ్రూప్ 2లో 6.5%, గ్రూప్ 3లో 7.5%, మొత్తం షెడ్యూల్డ్ క్యాస్ట్ అభ్యర్థులకు 15% రిజర్వేషన్ కేటాయించారు. షెడ్యూల్డ్ ట్రైబ్ అభ్యర్థులకు ఎస్టీ అభ్యర్థులకు 6%, మొత్తం 6% కేటాయించారు. స్పెషల్ కేటగిరీలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిహెచ్సిలకు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. సీట్ల కేటాయింపు. మొత్తం సీట్లలో 85% సీట్లు స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి మరియు 15% సీట్లు అన్రిజర్వ్ మరియు మెరిట్ ఆధారంగా భర్తీ చేయబడతాయి. స్థానిక 85% సీట్లలో ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ ప్రాంతం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలు మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్వియు ప్రాంతం చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప మరియు నెల్లూరు జిల్లాల మధ్య 42:22 నిష్పత్తిలో సీట్లు కేటాయించబడతాయి. నివాస ధృవీకరణ పత్రం. ఫెయిల్యూర్ కాకుండా ఇతర కారణాల వల్ల చదువులో గ్యాప్, బ్రేక్ ఉన్న దరఖాస్తుదారులు లేదా ప్రైవేట్ స్టడీ ద్వారా అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు తహసీల్దార్, ఎంఆర్ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. గమనించాలి అభ్యర్థులు. దరఖాస్తుదారు ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో నివసించినట్లయితే అటువంటి నివాస స్థలాల కోసం సంబంధిత తహసీల్దారులు, ఎంఆర్ఓల నుండి ప్రత్యేక ధృవీకరణ పత్రాన్ని అందించాలి. మాన్యువల్ కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు రుసుము ఫీజు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులకు 1000 రూపాయలు, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు 500 రూపాయలు చెల్లించాలి. చెల్లింపును కంట్రోలర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీయాలి బ్యాంకులో. దరఖాస్తు విధానం. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. దరఖాస్తు ఫారంను జాగ్రత్తగా పూర్తి చేసి స్థానిక ప్రాంతం, మున్సిపల్, నాన్ మున్సిపల్ ప్రాంతం, రిజర్వేషన్ తదితర వివరాలను చెక్ చేసుకుని మాన్యువల్ దరఖాస్తును 19/6/2025 తేదీ సాయంత్రం 4 గంటలలోపు లేదా అంతకుముందు అందేలా పోస్ట్ ద్వారా కానీ స్వయంగా కానీ ఈ అడ్రస్కు అందేలా చేయాలి. అడ్రస్సు: రిజిస్ట్రార్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534101 అడ్రస్కు పంపించాలి పోస్ట్ ద్వారా లేదా స్వయంగా సమర్పించాలి. హాస్టల్ సౌకర్యం కలదు. విద్యార్థులకు వసతి సౌకర్యాలు వాటి అనుబంధ పాలిటెక్నికల్లో లభ్యతను బట్టి చెల్లింపు ప్రాతిపదికన హాస్టల్ సౌకర్యం అందించబడుతుంది. దరఖాస్తుతో పాటు జతపరచవలసిన సర్టిఫికేట్స్: ఒరిజినల్ డిమాండ్ డ్రాఫ్ట్, అప్లికేషన్ ఫీజు సంబంధించింది. 2. ఎస్ఎస్సి మెమోరాండం మార్క్స్ ఆఫ్ లేదా తత్సమాన పరీక్ష సర్టిఫికేట్లు. 3. ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ బదిలీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులకు. 4. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్ జతపరచాలి. 5. గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థుల కోసం గ్రామీణ మున్సిపలేతర ప్రాంత అధ్యయన ధృవీకరణ పత్రం ఫామ్ 1. 6. క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారి కుల ధృవీకరణ పత్రం. 7. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే సంబంధిత అధికారి జారీ చేసిన తాజా ఆదాయ ధృవీకరణ పత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. 8. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ వర్తించిన వారు మాత్రమే. 9. డిశ్చార్జ్ సర్టిఫికేట్ మరియు ఐడి కార్డ్, ఆర్మ్డ్ పర్సనల్ సర్టిఫికేట్ ఆర్మీ పిల్లలకు వర్తించిన వారు మాత్రమే. 10. నేషనల్ కార్డెట్ కార్ప్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ వర్తించిన వారు మాత్రమే. 11. స్పోర్ట్స్ మరియు గేమ్స్ సర్టిఫికేట్ వర్తించిన వారు మాత్రమే జతపరచాలి. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ తలెత్తినా లేదా అడ్మిషన్ కొరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్లైన్ నంబర్లను పని దినాల్లో సంప్రదించండి. హెల్ప్లైన్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 19/6/2025గా ప్రకటించారు.
మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.